ఇచ్చావు. నీ మాట జీవము కలిగినది, ఎండిన ఎముకలను సైతము జీవింపజేసేది, మూడు బారిన జీవితాలను ఫలభరితంగా మార్చేది. అటువంటి నీ మాట కూడా నాకు కావాలయ్యా. జుండె తేనె ధారల వంటి మధురమైన నీ మాటలు నాకు అవసరమయ్యా. నా బ్రతుకును మార్చేది, నా స్థితిని మార్చేది, నా జీవితానికి తెప్పరిలో చేసేది నీ మాటే. నీ మాటే. ఒక్క మాటైనా ఆయన మాట కోసం ఒక్క మాటైనా నువ్వు నోరు తెరిచి అడిగితే కనుక హృదయ వాంఛలు తీర్చే దేవుడు, మాట్లాడే దేవుడు మన మధ్యనే ఉన్నాడు. మన మధ్యనే ఉన్నాడు. దాటిపోని దేవుడుగా మనతోనే ఉన్నాడు. నువ్వు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ఆరాధన ఆయన ఆలకించాలని, నీ పలుకులు ఆయన వినాలనే నిన్ను ఇక్కడికి నడిపించుకొచ్చాడు, సమకూర్చాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 ఒక్క నిమిషం మౌనంగా. ఇంతవరకు శక్తి కొలది స్తుతించిన నీవు, గళమెత్తి కీర్తించిన నీవు, చప్పట్లో కొట్టి స్తుతించమని చెప్పిన వాక్యాన్ని నెరవేర్చిన నీవు, అదే వాక్యమైన దేవుడు సియోనులో మౌనంగా ఉండుట, ఆయనకు స్తుతి చెల్లించుటే, ఆయనకు స్తుతి చెల్లించుటే. ఒక్క నిమిషం. ఆరాధన ముగించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అవరికి మాటలు చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపు, క్రీస్తు మమ్మను కనికరింపు, ప్రభువా మమ్మను కనికరింపు. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నేను నమ్ముతున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మవలన గర్భమున ధరింపబడి అన్యాయ మరియకు పుట్టి పొద్దు పిలాతధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ